ఈ భూమి మీద మనలో ఆయన చిత్తం నెరవేరాలి. ఎస్, అబ్రహాం అదే అప్పగించుకున్నాడు. నీ చిత్తమే అని చెప్పని అప్పగించుకొని ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాడు. 3వ రోజు అయిందని చెప్తుంది వాక్యం. 5వ వచనంలో పని వాళ్ళని అక్కడ పెట్టాడు. చూడండి ఒకసారి 7వ వచనంలోకి వచ్చినట్లయితే, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఏమీ నా కుమారుడా అనెను. నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనుడని చెప్పాను. హల్లెలూయా. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అక్కడ అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు విందాం, ఒక నిమిషం. స్థలానికి వచ్చారా? వచ్చాడు. కట్టెలు చక్కగా పేర్చాడా? పేర్చాడు. దారిలో ఇస్సాకు అడిగాడు, నాన్న అన్నీ ఉన్నాయి కానీ గొర్రె పిల్ల లేదు అన్నప్పుడు కూడా అబ్రహాము హృదయంలో ఉన్నదేంటి? ఏడ్చాడా? అబ్రహాం ఏడ్చాడా? ఏడవలే. ఎందుకని? ఒకవేళ సాధారణమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే, మనలాంటి వ్యక్తులు కానీ కుమారుని తీసుకొని కొండ మీదకి ఎక్కుతారా? మందిరానికే రావట్లే, కొండ మీదకి ఎక్కుతారు. హల్లెలూయా. వినండి, కొండ మీదకి ఎక్కుతున్న కుమారుడు గురించిన కొంచెం అసలు కొండ దగ్గరికి వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇస్సాకు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము హృదయం ఏడవలేదండి. అబ్రహాముకు ఉన్నది ఒక్కటే నిర్ణయం, ఏంటి తెలుసా? ఆయన చెప్పింది నేను చేయాలి చాలు. నాకేది కావాలో ఆయనకు తెలుసు, నాకు ఏది అవసరమో నా ప్రభువుకు తెలుసు. నేను అనేవాడిని ఉన్నానంటే ఆయన నన్ను కలగజేశాడు. హల్లెలూయా. నా మంచి ఏంటో నా ప్రభువుకు తెలుసు, నా మేలేంటో నా ప్రభువుకు తెలుసు. నాకున్న సంపద ఏంటంటే ఆయన చెప్పిన మాట చొప్పున నేను వెళ్ళడం. హల్లెలూయా. పిల్లలు, అబ్రహాము హృదయం మీకు అర్థమవుతుందా? మన హృదయం ఎలా ఉండాలో అబ్రహాము హృదయం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పింది తూచా తప్పక నేను చేయాలి, అందులో ఏదీ లేదు. ఇంకెవరితో కూడా డిస్కషన్ చేయలే. వెళ్ళిపోయాడు, కట్టెలు చక్కగా పేర్చాడు, కుమారుని చేతులు కట్టాడు. కుమారుని చేతులు కట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, అబ్రహాము తన కుమారుని వధించుటకు, చూడము ఒకసారి 9వ వచనంలో 2వ లైన్, అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించగా ఇస్సాకు గింజుకుంటూ ఏడుస్తూ కొండ మీద నుంచి కిందికి వచ్చెను. ఉందా? ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే అబ్రహాము దేవుని మాటకు లోబడటం ఒకటైతే, తన కుమారుడు లోబడేలాగా అబ్రహాం చెప్పాడు. గొర్రెపిల్ల ఏది అన్నాడుగా, దేవుడే చూసుకుంటాడు అన్నాడుగా. కట్టెలు పేర్చేటప్పుడు దేవుడు చూసుకుంటాడు అన్నాడుగా డాడీ అన్నప్పుడు కొడుకు చేతులే కట్టేశాడు. రాయబడలేదు కానీ మాటలు సరిగా ఉంటాయి అక్కడ. ఏం డాడీ నా చేతులు కట్టేస్తున్నావంటే, నాన్న దేవుడు నిన్నే బలిగా ఇమ్మన్నాడు. దేవుడు చెప్పారా? అయితే చేసేయండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. దేవుడే కనుక మీకు చెబితే మీరు చెప్పినట్టే చేయండి. మీరు చూడండి, తన హృదయాన్ని లోపరుచుకోవటం ఒక ఎత్తు అయితే, తన బిడ్డ హృదయాన్ని కూడా అబ్రహాం ఎంత చక్కగా లోపరిచాడో. దేవుడు మనకు ఒకటి చెప్పాడంటే అది మన మేలుకే. దేవుడు మనకు ఒకటి ఆజ్ఞాపించాడంటే అది మన మేలు కోసమే, మనం దీవించబడడం కోసమే, మనం నష్టపోవటానికి కాదు, మనం ఇబ్బంది పడటానికి కాదు. అందుకని అన్నాను నేను, అబ్రహాము చేతులు కట్టేస్తుంటే ఇస్సాకు లాక్కొనిను, తర్వాత గింజుకొనిను, ఏడ్చుకుంటూ కొండ మీద ఉన్నది. అక్కడ ఏమీ లేదు. అంటే ఏంటని హెబ్రీ పత్రికలు అంటాడు, అబ్రహాం ఇస్సాకు బలి అయిపోయినట్టు చెప్తాడు. అక్కడ విధేయుడై ఉన్నదని ఆ వాక్యంలో చెప్తాడు. అంటే ఇస్సాకు ఏమయ్యాడంటే, మా నాన్న ఏది చేసినా దేవుని చిత్తాన్ని
చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం ఏదో అదే చేద్దాం డాడీ. హల్లెలూయా. పిల్లలు అర్థం చేసుకోండి, మనం దేవుని చిత్తానికి లోపడటం ఒక ఎత్తు అయితే మన పిల్లల్ని లోపరచగలుగుతున్నామా? ముఖ్యంగా దేవుని చిత్తం చేయడం మనకు సర్వ సంపదలు అని మనం అనుకుంటున్నామా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. మరలా చెప్తున్నాను, జీవితాన్ని 2 రకాలుగా మనం ఉపయోగించవచ్చు. ఒకటి, మనకు నచ్చినట్టుగా వాడేసుకోవచ్చు, మనకు నచ్చినట్టల్లా తిప్పేసుకోవచ్చు. రెండోది, మనను సృష్టించిన దేవుని చిత్త ప్రకారం మనం జీవించటం. హల్లెలూయా.